ఓం శ్రీం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం 226గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం 48వ అధ్యాయం. ఇంకా నిన్నటి భాగంలో కామధేనువైన సురభి వచ్చి మానసాదేవికి క్షీరాభిషేకం జరిపించిందని చెప్పుకున్నాం కదా. అందుకని ఇంకా దాని గురించి డౌట్ వచ్చిందన్నమాట. అలాగా ఇప్పుడు అధ్యాయం సురభి చరిత్ర. నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకం నుంచి వచ్చిందన్నావు కదా, ఆ గోవు చరిత్రను తెలియచెప్పమన్నాడు నారదుడు. నారద, సురభి అంటే గోమాత, గోవులకు అధిష్టాన దేవత, గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకంలో ఆవిర్భవించింది. సృష్టి తొలినాళ్లలో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై గోపాంగన పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహ క్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలు తాగాలి అనిపించడమేమిటి, వెంటనే తన శరీరంలో ఎడమ భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడియావును సృష్టించాడు. కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతం కన్నా రుచికరమైన పాలు, జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం కడుపు నిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారు మెట్లు. రాధికాదేవికి గోపిక బృందానికి అది క్రీడా సరోవరమైంది. ఆ గోవే కామధేనువు సురభి. దాని రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైని ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము, పూజా విధానము ఇత్యాదులన్నీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను, గ్రహించు. ఓం సురభ్యై నమః అనేది షడక్షర మూలమంత్రం. 1,00,000 సార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సాచరీం పరాం గవాను అధిష్టాతృదేవీం గవామధ్యాం గవాం ప్రసూం పవిత్ర రూపాం పోతాంచ భక్తానాం సర్వకామదాం యయాపోతం సర్వ విశ్వం తాం దేవీం సురభం భజే. ఘటంలో గాని, ధేను శిరసున గాని, కట్టు కొయ్యను గాని అంటే బంధస్తంభం, సాలగ్రామంలో గాని సురభుని ఆవాహన చేసి పూజించాలి. ప్రాతఃసాయ సంధ్యల్లో ఈ పూజ నిర్వహించాలి. వరాహావతార కాలంలో విష్ణు మాయ వల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ ఒట్టిపోయాయి. పాలచుక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యి లేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. వరాహావతార కాలంలో అంట. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు. నమో దేవ్యే మహాదేవ్యే సురభ్యే చ నమో నమః గవాం బీజస్వరూపాయే నమస్తే జగదంబికే. నమో రాధా ప్రియాయై చ పద్మాంశాయై నమో నమః. నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః. కల్పవృక్ష స్వరూపాయే సర్వేషాం సతతం సరే క్షీరదాయే ధనదాయే బుద్ధిదాయే నమో నమః. శుభాయే చ సుభద్రాయే గోపప్రదాయే నమో నమః. యశోదాయే కీర్తిదాయే ధర్మదాయే నమో నమః. ఈ స్తోత్రానికి సురభి సంతృష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థ సిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులే క్షీరధారులు కురిపించాయి. దేవతల యజ్ఞ యాగాదులు హాయిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి, విన్నవారికి ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. పుత్ర పౌత్రాభి వృద్ధిగా వంశం వెళుతుంది. పరలోకంలో కృష్ణ మందిరంలో నివాసము, కృష్ణ సేవా భాగ్యము దొరుకుతాయి.
ఇంకా పూర్తి అయిపోయింది. 48వ అధ్యాయం సంపూర్ణం. 226 భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.